నువ్వు నేను ఒక తండ్రి పుట్టినావరా తమ్ముడా తమ్ముడు అంటారా నువ్వు నేను ఒక తండ్రి పుట్టినావా తమ్ముడు అంటాను అయ్యో మామ బిడ్డనిచ్చినారు నీకు అయ్యో రామశంకర దూరపోతుంది ఓ బామ్మాడిది బామ్మాడిది అంటే నీ అక్కనిచ్చిన చెల్లిచ్చిన నీకు అయ్యో ఏమని పిలవాలా మరి తమ్ముడు అంటే కాబట్టి ఎప్పుడా ఎప్పుడు అంటే మనం ఎప్పుడు అంటే నీ బిడ్డ నాకు ఇచ్చినావా నా బిడ్డ నీకు ఇచ్చిన అట్లా కాదా నీ పేరేం పేరయ్యా అయ్యా అయ్యా అంటే నా కొడుకు మందరికుంటే బాగా తక్కువ ఉన్నట్టున్నాయి ఇంత కూడా మందరు ఇవ్వద్దు ఏమనాలయ్యా మరి నిన్ను నా పేరు బల్లగాసే బాలిగా అంటే నేను ఓ అంట నీ పేరు మంచిగా ఉన్నది అర్రా మంచి అలసగా ఉన్నది ఓ బల్లగాసే బాలిగా అయ్యని మంచిగా లేవు ఓ బల్లగాసే బాలయ్య ఇవాళ చూసినవా మా అన్నకు నాకు ఒక చెట్టు పట్టదు ఏ చెట్టు పట్టింది అంటే ఇవాళ కాశీకి వచ్చినాం ఇక్కడికి ఈ ఊరికి వచ్చినాం ఈ ఊరు కాశ ఇవాళ దొనకొండనా కాశా దొనకొండ ఏంటిది ఇది ఇది కాశీ కాదు ఇది దొనకొండ కాదు ఈ మధ్యలో కళ్యాణం ఇది కళ్యాణం ఆ శ్రీదేవి ఏమన్నది కళ్యాణం నువ్వు పోతే కర్మాలు అడ్డపడతాయి సల్లైన కొట్టాలు ఎదుగుకి రాకు మారిపోయిన స్థుతులు మన తీసుకురాకు నీకెళ్ళ గుడ్డిపోలి తెచ్చేవి కష్టాలు భగవాలు ఉన్నారు పారివాళ్ళు ఉన్నారు దుర్యోధులు ఉన్నారు దుర్యోధులు అన్నారు మా అన్న పానం పోతుంది మా అన్న జీవి పోతుంది మా అన్న కాడికి చెప్తామని సిట్టింగ్ పెట్టింగు అన్న కాడికి వస్తారు శివరాత్రి అన్నమో రేఖ కన్నమో కష్టపోయిన గుండె డక్కడక్క అంటాను గుండెల దడ కుడతాను నీళ్ళు ఆగిన ఇప్పుడు అన్నా ఇవాళ నువ్వేమన్నావు ఇది కాశ దొనకొండవా అడుచుకొని రమ్మన్నావు ఆ బర్ర కాసే బాలయ్య దగ్గర పోయినా పోయేసరికి బర్ర కాస్తాడు ఇది కాశ దొనకొండ అని అడిగిన
అడిగితే ఏమన్నాడు బర్రగాసే బానయ్య ఇది కాశీ కాదు దొనకొండ కాదు మద్దర కళ్యాణం అని మా తోడి చెప్పరా బొల్లములా గురుడా మాత్రమే నా కాదు కాదు దొనకొండ కాదు మధ్యన కళ్యాణం అని ఎప్పుడు అన్నాడు ఒళ్ళ వచ్చారు అన్న జారుకుండే దొల్లు అంటాను గుడిభూతం తల్లి కాదికి పోతానంటే కాది కాదు కాసవతల గది దాకా తెలుగు పెట్టని అది యానము నువ్వు పోతే కొడుక కర్మాలు వడ్డ పడతాయి యారాన్ని నాటి పగలు ఏరువాయలు బావల నాటి పగలు బరచిత్తాలు దియ్యారిన రాయి జగనూకి రాకు ఆగో అసమంటి మానిపైన శుద్ధులు నల్లరెప్పి రాకు ఒరే కొడుక నీ బుద్ధి కోరికి చెల్లకు కష్టాలు ఏసేదే ఒక రాయి ఓసేదే మనో అన్నది మా తల్లో ఉత్తరం చెల్లు వస్తున్నా కదా దక్షిణ చెల్లు వస్తున్నా అన్నయ్య తమ్ముళ్ళు అరే శివాలింగం నడవలేమురా నడవలేమురా కాలు గుంజరా అన్న పిక్కలు గుంజరా కాలు గుంజరా మా ఊరి పిక్కలు గుంజరా అబ్బాయి ఎంత దూరం ఉరికిన మరి దొరకదా అబ్బాయి ఎంత దూరం ఉరికిన మరి దొరకదా పక్కలు కూర్చొని అన్న నడవలేము కాలు కూర్చొని రెక్కలు కూర్చొని పిక్కలు కూర్చొని నడవలేమన్నా మా చేత కాదు అయ్యా పుల్లె తారో మా తల్లి శ్రీదేవి పాడుబడ మా బముని పోను లంజకు పిల్ల తంటోలి నలుగురిని నా ఎంట తొలగించారా కాడపువ్వే అంటారు నిలబడ్డ కాడపువ్వే అంటారు రాండి రాజగానంటే మొన్న కశవు తోలిపోదామంటారు కాసంటే ఇక్కడ అక్కడ 1180 మాధవుని కాది అంటున్నాడు వాడే మరి సంఘాలు మీ కాళ్ళ తీపులు అలిగేదాకా ఈ కళ్యాణం పోతే నాకు కర్మాలు వడ్డపడతాయి
ఇగో ఒక్కడు ఈ మట్ట మీద కూర్చోండి, ఒక్కడు ఈ మట్ట మీద కూర్చోండి, ఒక్కడు ఈ భుజం మీద కూర్చోండి, ఒక్కడు ఈ భుజం మీద కూర్చోండి. మీ కాళ్ళ తీపులు తక్కువ అయ్యేదాకా అంత కొంత దూరం ఎత్తుకపోతా మిమ్మలా బొట్లింగు శివాలింగు నాగభద్రయ్య నలుగురు దంగాలు ఇది పొక్కైన మాటరా అన్ని సాగుల కన్నా ఇది పొక్కైన సాగు పక్కైన సాగు ఎట్లా పక్కైన సాగు ఎట్లా ఎట్లా పక్కైన సావా ఎట్లా పక్కైన సావా ఏంటంటే ఈ మట్ట మీద ఇద్దరు కూర్చుండ పెట్టుకోతాం కూర్చుండ పెట్టుకొని రాజ కొడుకు లారా మీరు కూర్చున్న కాడ కూర్చున్నెత్తలేరు నిలబడ్డ కాడ నిలబడిత్తలేరు అన్నం అంటారు కూరంటారు శాకం అంటారు అదంటారు ఇదంటారు అని ఈ మట్ట మీద ఉన్నోని ఇట్లా వస్తుందో వస్తే సుయ్య ఉత్సగా ఆడిపాడు ఏడు కొద్ది పెట్టి వస్తాడు మరి అట్లా పోయిందా ఇవాళ ఇంకో ఇద్దరిని ఏం చేస్తావు తల మీద కూర్చుండ పెట్టుకుంటావు తల మీద కూర్చుండ పెట్టుకొని సగం దూరం తీసుకుపోతావు నన్ను ఆ కళ్ళు వేయేటప్పుడు నిమ్మలంగా తీసుకోమంటే తీసుకోపోలేదు కావల వాడు వేసిర్రు నా కాలుకు దెబ్బ తాకింది నిమ్మల్ని చూస్తావా అని వాళ్ళని సగం దూరం తీసుకుపోతావు వాళ్ళ పండుగ చేసేస్తావు వాళ్ళు పిల్లలు తిక్కలు వలిగి వాళ్ళు వస్తారు నెత్తి వలిగి వస్తారు నెత్తి వలిగి చచ్చిపోతారు ఇంకొకనే చేస్తావు భుజం మీద ఉండాలని సగం తీరం తీసుకుపోతావు తీసుకుపోయి ఇంత పనికి వస్తావా ఇంత పనికి వస్తావా అని ఇట్లా అంటావు వాడు తట్టగడ్డ పాట తయారంటాడు ఈ పక్కన ఇట్టు వస్తుంది తీసుకోమంటాడు మా పానాలు పోతాయి మా జీవితాలు పోతాయి మీ నడవలేము మీ రాము అసలుకే తమ్ముడా ఇది నిజమాబద్ధం రా నిజం నీజాంగే నీయంగా రా నీజంగా కాదు నిజంగానే మా వల్ల కాదు మా చేత కాదు మేము ఆగం కెవరాత్రి లెక్క ఆగరా కూర్చున్నాం హరి హరి పూరేశ్వర అయ్యా అంతడారివే ఓ ఇవాళ ఇక్కడ ఉంటే మీ అబ్బాయి ఏమన్నది మగవాళ్ళు వస్తారు పారివాళ్ళు వస్తారు ఇరియోధులు వస్తారు దుర్యోధులు వస్తారు చూసినవా దెయ్యాలు ఉన్నాయి దేవాలు ఉన్నాయి కావిలు ఉన్నాయి మోమిలు ఉన్నాయి అంతపిసాక్షి బాలగ్రాములు ఉన్నాయి ఈ కళ్యాణ ఊళ్ళో ఉండొద్దని మీ అబ్బాయి చెప్పింది నీకు అర్థమైతలేదు మీ చెల్లె కూడా కుట్టిపోరు ఓ అని ఏరిగింది ఏడ్చింది బాగా దుఃఖసీనింది దాని మీద మనపోయే దాని దుఃఖం ముందర పడి మా ప్రాణాలు పోయే కాలం వస్తుంది మా జీవితాలు పోయే కాలం వచ్చింది అట్లా కాదు అక్కడ ఒక గుడి ఉన్నది అది ఏ దేవుని గుడో ఆ గుడిలోకి పోతే దెయ్యాలు రావు దేవరు రావు కావిళ్ళు రావు మోవిళ్ళు రావు ఆ గుడి కాడికి అయితే వస్తాం లేకుంటే అసలుగా రావు ఇక్కడే కూర్చుంటాం ఆ గుడి కాడికి ఏ దేవుని గుడి అడగాలనా కళ్యాణ దేవుని గుళ్ళలో అగో కూర్చొని అగో దేవుడు ఉన్న వద్ద దెయ్యం రాదు కావిడి రాదు మొగుడు రాదు తీర రాదు తప్పించాలి ఏ కర్మము నీకు తప్పించదు నువ్వు అన్నాలు కోరుకుంటాం నిన్న పొద్దు మాత్రమే వెళ్ళిపోతాము ఎండ చల్ల పడ్డాను అంటారు ఇక వీళ్ళు కదలిసేట్టున్నారా వీళ్ళు ఇక కదలిసేట్టు లేరు ఇక పోదాము అన్నాను అటువంటి గుళ్ళ బుద్ధికే బయలుదేరి వస్తాను బతిరలో ఒరి కదలని రైలు బండి
అయ్యో ఎప్పుడు వినిచిండు ఆ తల్లి పాదిరాల పాపవ్వ అయ్యయ్యో ఆ మేడల్లో ఉన్న పాపవ్వ మావ ఎప్పుడు లేని పొద్దు లేని నన్ను పిలుస్తూ ఉన్నది బావకి ఏమి గడ్డం వచ్చింది ఏమి బాధ వచ్చినమ్మా చెప్పని కన్ను సైగా తెలుసుకొని భార్య ఎందుకు రోయ్యా కన్ను సైగా తెలుసుకొని తండ్రికి అన్నం పెట్టని కొడుకు ఎందుకు రోయ్యా తండ్రికి అన్నం పెట్టని తల్లి మాట ఆయన బిడ్డ ఉండి ఎందుకు రోయ్యా తల్లి మాట ఆయన బిడ్డ అయ్యో ఆ తల్లి పాప మామ వెళ్తున్నది కాదు యాప దగ్గరికి బయలుదేరి వచ్చానా అయ్యో అబ్బా అయ్యో నా అబ్బా నన్ను పేరు పెట్టి పిలిచినావు ఇవాళ ఎప్పుడు లేని ఏ పొద్దునేది నన్ను ఎందుకు పిలిచినావు దేని కాలని పిలిచినావు ఇవాళ ఏమారం మంగళవారం రోజు నన్ను ఎందుకు పిలిచినావు అబ్బా పాటలు వాడనవ్వగారి ఇల్లు మార్చి కట్టము అయ్యా అత్తగారి ఇల్లు అంటారమ్మో ఇలానాడు మాత్రమైన తల్లి గారి ఇంటికాడ ఆడవిళ్ళకు ఒక 66 పనులు ఇవాళ ఒక వాకిలి ఊగాడు తలుపులు చల్లాలి ముగ్గులు పెట్టాలి తల్లి గారి ఇంటనే దంత నేర్వాలేము తల్లి గారి ఇంటనే ఒక కోడ నేర్వాలేము ఆగో తల్లి గారి ఇంట్లోనే అన్నం వండ నేర్వాలి కూరలు వండ నేర్వాలి నవ్వుగాయ కూరలు 4 పిండిటోళ్ళు పచ్చన్న భోజనాలు వండుతే అత్తగారి ఇంటికి పోయిన తల్లి గారి ఇంటి కాడ చేసిన పని అత్తగారి ఇంటి కాడ వస్తుంది నా బిడ్డని నేను సుఖంగా తల్లి 7 మేడల నిన్ను కష్టం చేయకుండా బాధ పెట్టకుండా ఉంటే ఇదే ఆట పాటలు అత్తగారి ఇళ్ళల్లో జల్లయ్యే బిడ్డ కోమటోరి గొంతినాగా ఆచి పంచవారి శివు పాపనోరి బట్టి కోమటోరి గొంతమ్మ గొంతినాగాచి ఒంటి పిల్ల గంగి వద్దారి లచ్చి 6 దాసికాంతలా నీకు ఒక మొనగుడి వీళ్ళని తీసుకొని పిల్లనాడు మాత్రమే ఆగో దమ్మిడి కొట్టారు ఒక దంత రావాలే ఆగో అందు గురించే నిన్ను పిలిచిన విగా అబ్బా ఇవాళ ఏంటంటే చిన్నప్పుడు చిన్నదైన అయినా ఇప్పుడు నీ ఎత్తు బిడ్డనైనా నీ ఎత్తు అయినా అబ్బా ఇవాళ పని పాట నేర్చుకోవాలంటారు చూకుటేయాల మీద కూర్చొని ఇవాళ దాసి బిడ్డలు 12 మంది దాసి బిడ్డలు అన్నాలైనా భోజనాలైనా ఛాయలైనా ఏదైనా వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు ఇక నువ్వు ఛాయ్ తిని టిఫిన్ తాగేది
చాయ్ తాగి టిఫిన్ తినేది. ఇవాళ ఇవాళ 7 మేడల మీద నన్ను పిలిచినావు. అబ్బాయి ఇవాళ ఏమారమే ఇవాళ చక్కని రోజు ఇవాళ బేస్తారం. అయ్యో అబ్బా ఇవాళ బేస్తారం మంచిది కాదు. శుక్రవారం గడియ నాడు శుక్రవారం అన్నాడు చక్కని గడియ నాడు మంచి వారం నాడు శుక్రవారం నాడు. అబ్బా ఇది పని పాట నేర్చుకోవాలి. దంచ నీరు వాలి, కోడ నీరు వాలి, పెరుగ నీరు వాలి, బియ్య నీరు వాలి. అబ్బా ఇవాళ సరే అబ్బా ఇవాళ శుక్రవారం నాడు రేపు నేర్చుకుంటాను. ఇవాళ వద్దు. ఇవాళ బేస్తారం అంతా భేదం ఉంటాయి. ఈ 3 ఇసుక గడియలు వచ్చినాయి. చెప్తే మాత్రమే ఇష్టంలో పడ్డాయి. ఇష్టమనంటే బడి అని పిలువ దూరల్ల ఇళ్ళల్ల దైగల్ల లచ్చవ్వ దైగల్ల లచ్చవ్వ. 2 కొడుకులు తన భర్త ఉన్న భాగ్యాన బిడ్డలున్న భాగ్యాన పూజారం వస్తుందాం దానం ఇచ్చినారా. వచ్చిన గండాలు రామ కాలికి ముళ్ళు మీకు కలిగి దొరగాలే రామ. మా ఇంటి గంగమ్మ రామ ఉండాలే కొడుకు తిరుపతి ఉన్న భాగ్యాన్ని భిక్షపతి ఉన్న భాగ్యాన్ని నాన్న కోరయ్య పేరు మీద చింత పేరుంటే తాత పేరుంటుందా నాన్న పేరు మీద 101 రూపాయలు ఇచ్చి పేరు కొని ఆడనా. వెన్నెల గాయంగా ఉయ్యాలో మళ్ళీ నడవంగా ఉయ్యాలో ఓ మందిర మీరానా ఉయ్యాలో ముందే నడవంగా ఉయ్యాలో ఓయి గల్లి కాదొంగా ఉయ్యాలో విరిచినవాయే ఉయ్యాలో ఓ పోతాన నా కొడుక ఉయ్యాలో నినెల్లి పోతానా ఉయ్యాలో ఓరి గడ్డ సుగాలు ఉయ్యాలో ఇక చూడారాను పాప కార్యమునోడు ఉయ్యాలో పాపంటవాయే ఉయ్యాలో ఓ నల్లంగా పొగలెల్లే మియాలో నగలోగా వెళ్ళే ఉయ్యాలో ఓ నినెల్లి పోతానా ఉయ్యాలో పియప్ప పైరాము నా కొడుకా ఓ నిలువైనా కూడా నా కొడుకా పెరుగు ఆరోజు ఉయ్యాలో ఓ దైగల్ల పోచవ్వ ఉయ్యాలో అన్నని దేవుడు మల్లన్న వాయన మాదలో వయ్యాలి ఇప్పలు మూచే ఇప్పలు యాచన మాదలో వయ్యాలి ఇప్పలు కవలి ఎవరు వాయన మాదలో వయ్యాలి ఓ దేవుడు మల్లన్న వాయన మాదలో వయ్యాలి ఓ రెగురు మూచే రెగురు యాచన మాదలో వయ్యాలి దగ్గర కవలి ఎవరు వాయన మాదలో వయ్యాలి నేను కయ్యల్లవ్వ వాయన మాదలో వయ్యాలి ఇవాళ జంగల్లో 4 జంగాలు దిగా 5 సామాగ్రి చేత పట్టుకొని కాసుకోకదాము గంగరేవులు పూల తోటలకు దామ తోటలకు బయలుదేరి వచ్చినారే. వచ్చిన జంగాలేమో ఏమని అంటారమ్మా
ఒక్కొక్క రౌతులు పెట్టిన ఒకరు బియ్యం కడుగుతారు ఇవాళ బియ్యం కడిగి ఒకరు మంటెత్తారు ఒకరు అన్నం వండుతారు ఒకరు కూర వండుతారు ఒకరు ఏందని చారు చేస్తారు వాళ్ళ కొట్టింది కొల్ల ఆడిందే ఆట పాడిందే భాగవతం తోటి ఆ తోటల్ల చూడవమ్మా పళ్ళు ఎంపుకుంట తోటల్లా ఆడుతున్నారమ్మా ఆ చెట్టు ఆ కొమ్మ మించాలి ఈ కొమ్మ బాలమావిడి పండ్లు ఖర్జూర పండ్లు గనగూమిది పండ్లు అరటి పండ్లు చేపులు అవన్నీ అన్వగించుకుంటా తోటల్లో వాళ్ళు దంగాలు ఆట ఆడుకుంటా ఉన్నారు అనాడి గడియల్లా వచ్చిన ఒక కలిమా ఎవరు చూసారు ఒక కళ్యాణ దేవుడు కళ్ళ చూసాడు అరే నాయన యాదవుల పెద్ది రాజునైనా నేను కూరంత పువ్వుల కొడుకునిస్తానంటే బీరంత పువ్వుల బిడ్డనిస్తానంటే అన్నదమ్మలతోటి దాయిద భాగాలు పంచుకొని ఇరిగిపోయిన చూది ఇరువెక్కలు చేసుకొని పలిగిపోయిన పెంక పదారకులు చేసుకొని చుట్టలో పువ్వాకు సున్నమే తుట్టడమే లేకుండా అంటూ సొంటి లేకుండా ఐదో భాగం మంచుకొని నా కళ్యాణ పట్టం వచ్చిండు పెతిరాదు ఊరంతా పువ్వులే కొడుకులు వడి ఎట్ట మీరంతా పువ్వులే బిడ్డని వడి ఎట్టినాను కొడుకు పుట్టిన 7 ఏళ్ల వారికల్లా బిడ్డను పుట్టినాక 3 నెలలు వీళ్ళ తల్లి కదేవతల మరి వాయిల్లకుంటా కనుక దుందాల గడి కూడదోడ యుద్ధం వచ్చింది అరికాలు పుట్టుమంతకు ప్రాణం రాది మొక్కాడి మన జాండ వెళ్ళి అడిగంట పెద్దిరాదు జాడమల్ల కోటల్లో ఒరిగిపోయి మరి అతవంటి ఒక భర్తని దానం చేసినాక అతవంటి రవుని పెద్దవారు రెండదాన్ని గొల్లదాన్ని రాతి వేల పోను ముండదాన్ని గొల్లదాన్ని ముంగిళ్ళు పూకపోను ఎదవదాన్ని గొల్లదాన్ని ఎగుమతి ఉడకరని పండు పంచపండు రీతి దామ పండు రీతి మాత్రమే కళ్యాణ పట్టణంలో మహారాజు వారికి బాలను పంచిపెట్టింది ఒక పెద్ద అగ్ని గుండంలో ఒక వరిగింది పెళ్లికి కాడువ రాదు పెరిగి వచ్చాను పెళ్లికి పాపమ్మ పెరిగి వచ్చాను అటువంటి మాత్రమేనా 7 ఏళ్ల కాడువ రాదు ఒక 14 ఏళ్ల కాడువ రాదు అయిన 3 నెలల ముద్ద మాత్రమే 7 ఏళ్ల పళ్ళ చెల్లె పావిడముల పాపం అయ్యింది యాదవులకు ఒక రాజువారికి కంచం పొత్తు కలిసిందే మాయకు ఈ అంపొత్తు సూతవక ఏకం కలుతుంది ఎవరి నీరున వారే బొవ్వాలి ఎవరి జాతిన వారే బొవ్వాలి ఈ బత్తిరన్ననే తప్ప ఈ కళ్యాణ పట్టం వచ్చేటోడు ఎవడన్నా ఉన్నాడా లేడు ఇప్పుడే మాత్రమైన మా రాసవారి మీద పులుకవై రాపమ్మ మీద ఒక పులుకవై పాడరాని ఒక పాట పాడిపిచ్చి మాత్రమే ఉన్నవుల బత్తిరన్న గిరిపించి బాలల పట్టుకపోయి ఒక బలగంలో కలుపుతాడు ఇక బత్తిరన్న పోతే మళ్ళా ఒక దొరకడని గుళ్ళె ఉన్న ఒక దేవుడు ఒక పడమారే పెందోడము తమ్మ మీద పూనుకమయ్యిండు అక్కడ దూరమారి ఆది వీర గౌరు ఎల్లమ్మ మల్లమ్మ చెల్ల చల్ల గౌరమ్మ దైవమా నాడు కన్నోడ ముద్దమ్మ ఎడియాక ముత్తులు చెరియాక ముట్టబట్టనే
ఎల్లమ్మ మల్లమ్మ శిరశెల్ల గౌరమ్మ ఇవాళ కళ్యాణ దేవుడు ఎప్పుడు పూటకవయ్యిండో వాళ్ళ మీద పెద్దోడ ముద్దవ ఏమంట ఉన్నది వాడు ఏవైనా గుర్తికుడు ఒళ్ళవల వాడు వంశికుడు అటువంటి మాత్రము చిన్న ఆయన కొడుకు చిన్నవ కొడుకు ఎప్పుడు వచ్చిండు వాడు అన్నమని అలిగే వరకు అలనాడు మాత్రమే ప్రతిరాజు మాత్రం చేసిన మాత్రం కలిమాయ గుబా 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 గుబలేస్తాను పాలు పెరుగు చెట్టు ఉన్నాయి నిజాలు చెట్టు ఉన్నాయి అన్నం పొగలేస్తాను ఏమంటాను మీరు మాకు అన్నం లేకపోతే మా పానాలు పోతాయి నా జీవితాలు పోతాయి ఇవాళ అన్నం లేక 7 రోజులు 14 పూటలు అవుతుంది ఇవాళ అన్నం లేదు తమ్ముడా అన్నం లేక మావాడు పడిపోయిండు ఇగో ఇంకో తమ్ముడు ఆగమాగ మీద ఉన్నాడు ఇంకో తమ్ముడు పడిపోతాడు అయ్యో రామా అయ్యో తమ్ముడా అమ్మా అరే ఏమన్నా భూ అన్న తీసుకొచ్చి పెట్టు ఉన్నదా ఇప్పుడు అలా మాత్రమేనా తను భార్య కాలం అయిపోతే అటువంటి ఇద్దరు కొడుకులు మనకు మాత్రం 20,000 రూపాయలు ఇచ్చి మనకు 15 కిలోల బియ్యం చెప్పి మనకు మందులు చెప్పి ఆడబిడ్డ 3,000 రూపాయలు చెప్పి మనకు సంతోషంగా వాళ్ళు ఎల్లగొట్టాలు బువ్వా బువ్వ అంటే ఇప్పుడే కదా ముండ కొడుక మటను చికెను పెట్టి వాళ్ళు అది చూస్తా నేను కూతా చెప్తా ఏం చెప్తావు నువ్వు ఎట్టున్నావు ఒక్కొక్కడు హైటాకు వసంతి కమ్మలపాకు వసంతి మా గింజల దవడ గింజల వాళ్ళం పొన్నకాయ అంటే మా సిరారు తమ్ముడు కింద పడతావు పక్షవాతం వచ్చి ఉరుకురికి వస్తే పెట్టిన ఏమన్నా చూడే ఏడుతుంది రామ దొక్కం తీసుకపోయి మా తమ్ముడికి డోల్ అంటున్నాయి అయ్యో నారాయణ అటువంటి అన్నము దయ్యాలి ఉండరా అన్నా ఇవాళ అన్నం నువ్వు ఇక్కడ తిన్నామని అంటారు రేపు కాక ఎల్లుండి పయ్యవరంలో ఇళ్ళల్లా వాళ్ళ ఇంటికాడ బొమ్మ తీసే ఉన్నది లింగయ్య పేరు మీద ఎల్లుండి ఆదివారమే పెద్దగొల్ల మల్లేసు మటన్ కూర తెస్తాడు చికెన్ కూర తెస్తాడు చేపల కూర తెస్తాడు తరకాయ కూర తెస్తాడు పెద్దగొల్ల కదా ఊరికి పెద్దగొల్ల కాబట్టి అన్ని తీసుకొచ్చి పెడతాడు బాబు ఇక్కడ తింటే కదా అక్కడ కొంచెం ఆదివారం దాకానే ఉండరాదు కోడి కూడా ఇచ్చిన వీళ్ళు కోడి తిన్నాడు మళ్ళీ కూడా పిక్కలు వచ్చింది కోడి సగం తినలేదా అయ్యో అన్న ఇవాళ ఉడుకుడుకు పసిపట్టు ఉడుకుడుకు వాసన వస్తుంది పసిపట్టు ఇది కూడా దగ్గరికి వచ్చింది ఉక్కు వాసన వస్తుంది మనము తిరగ తప్పదు మాత్రమే చెప్తున్నాను
అయ్యో అన్న ఇవాళ నువ్వు బాధపడకు ఇవాళ ఏమిటో అంటాను అయ్యో వల్ల వచ్చి అన్న వల్ల పుణ్యశాలి శివసంగమయ్యా కొద్ది అన్నం గుమ్మ పొగులేస్తాను ఏది బాగా పెరుగు తెచ్చినట్టు పెట్టిరు ఇస్తాను ఆకు తెచ్చి కుట్టినట్టు పెట్టిరు పాలు పెరుగు వెన్న పెరుగు పచ్చడ ఇవన్నీ తీసుకొచ్చి పెట్టిరు నువ్వు ఏమంటాను కడిగినట్టు తానం చేసి ఈ తినమంటాను ఇట్లారా మామూలు ఒకే జాగి పక్కైన మాట ఈ పక్కైన మాట ఏంటంటే నువ్వు చొక్కరావుతులు తీసుకురాలి నేను ఏంటంటే సర్వలు తీసుకురాలి బియ్యం తీసుకురాలి ఎండ లేదు కూర చేయలేదు శాకాలు చేయలేదు పెరుగులు చేయలేదు ఎండలు చేయలేదు ఏమి తీసుకురాలి ఎమ్మటెమ్మటే ఇక్కడ తయారైతాను కాబట్టి ఇవాళ ఇసం ఉన్నదో అమృతం ఉన్నదో మనకు తెలుసా అయితే ఇక మనం తింటే తోలుకుతో రైలు ఎక్కుతాం తట్టగడ్డ బాగా తయారంటారు ఇక అమృతం అయితే ఏం కాదు తినాలి కాదు వాడు తిన్న తర్వాత 1 గంట కన్నా 2 గంటల కన్నా తినాలి సత్తే తినొద్దు తిందా కడుపు తిందా మరింత ఇంకో బుక్క తిందా అనేవారి మూర్ఖ నేను అర్థం చూసుకుంటే అష్టములు నాకు వెనుక అయినా మీరు ఏమంటారు అన్నా నువ్వు తిన్నాక మీరు తిన్నాము అంటారు రాఘవా ఆ చిన్నాన్ని మాత్రం ఉండాలల్లా తాళం చేసిండు బట్టలు పెట్టిండు బట్టలు కట్టిండు ఇద్దరు ఆవులు ఇక్కడ ముందు వేసుకుండు వండినా అన్నము పెట్టుకుండు పాలు పెరుగు తినట్టు పోసుకొని అన్నము తింటున్నాడయ్యో అరే కొద్దిగా ఆగురా అంటుంది నేనేమంటున్నా అన్న మానం పోతుందిరా అన్న పానం పోతుందిరా అన్న ఇట్రా ఏందిరా ఇక్కడ నిలవాడు అరే గుద్దలు వెళ్ళి పెట్టరా అదే గుండెలు వెళ్ళి పెట్టావన్నారా నిన్ను ఎందుకు అవుకున్నావురా తమ్ముడా నువ్వు బియ్య చదివినా బియ్యంలో పేస అయినా గడకకుండా పేరైనా హాయిగానే ఉద్యోగం 12,000 వస్తుంది అందుకే మస్తు విధంగా నువ్వు మాట్లాడతాను తమ్ముడా అన్ని నాటి మధ్యన చెప్తాను ఇక్కడ రౌతు చాలు మూర్ఖం ఉండకూడదు ఆగన్నా అంతే చూసుకుంటే చములు లోకాలు వెళ్తారు అమృత ఉన్నది అది సంగాదురా అన్నది నేను రావడం కాదు పోదాని అది ఇష్టమైతే అన్న రాకపోవడం కుట్టినట్టు వేసుకున్నా వండని ఒక అన్నం వండినట్టు పెట్టుకున్నారు పప్పు కడ ముక్కలు పోతుకున్నారమ్మా వాళ్ళు మాత్రమే నా సిట్లింగు పుట్టింగు శివాలలింగు నాగభద్రయ్య నలుగురు ఒరయ్యని పెట్టుకున్నారు ఇస్తారయ్య ఇరయ్య మీద ఒరి పువ్వ ఒరయ్యని పెట్టుకున్నారు ఒరి పువ్వ ఒరయ్య మీద పప్పు చారు పాపయ్యని పోసుకున్నారు మామిడికాయ
వేసారు, మామిడికాయ మల్లయ్య మీద, నిమ్మకాయ నీరయ్య వేసారు, నిమ్మకాయ నీరయ్య మీద, అదో చింతకాయ శివయ్య వేసారు. 5 ఏళ్ళ అన్నయ్య కోపం వచ్చింది, కష్ట 4 ముఖాలు కలిపాడు. అదో 5 ఏళ్ళ అన్నయ్య తీసుకుపోయి పెరుగు పెరుమాళ్ళకి ఇచ్చాడు. పెరుగు పెరుమాళ్ళు తీసుకుపోయి 4 రామయ్యకి ఇచ్చాడు. 4 రామయ్య తీసుకుపోయి గొంతి గోపయ్యకి ఇచ్చాడు. గొంతి గోపయ్య తీసుకుపోయి పేగు పెరుమాళ్ళకి ఇచ్చాడు. పేగు పెరుమాళ్ళు తీసుకుపోయి దొక్క జోలయ్యకి ఇచ్చాడు. దొక్క జోలయ్య తీసుకుపోయి పెంట మీద పర్ర పర్ర వేరుతాయి అల్లి బాబయ్య బారాయ పాడు చేశావు కాబట్టి ఎంత మంచిగా ఉన్నాయి కూరలు, కమ్మగున్నాయి. చారైనా పప్పైనా టమాటా కూరైనా పచ్చడైనా ఏదైనా మంచిగా ఉన్నది. పడుకున్నావు మనవిగా ఇక వండుకుందాం అని ఇక అన్న మాత్రమైనా భూతోల శరం మీద వండుకుంటాం. ఈ 4 రంగాలు నలుపడ ఇద్దరు, చేపడ ఇద్దరు, అన్న పక్క పండి పండుకున్నారు. దైవమా కన్ను కొట్టి ముక్క కలిమాయ లోపట ఏమైతే సవలార కోడి గుల్లిస్తుంది కాదు, కోడి గుర్తుంది లేరా తమ్ముడే. అరే ఓయ్ పుట్లింగు మొద్దెక్కిందా? మొద్దు కాదురా, పొద్దెక్కిందిలే. పొద్దెక్కిందా? అరే దంగమా, ఓ రంగమా, పొద్దుగాల నుంచి వెళ్ళి డోలు కొట్టి ఇచ్చిన ఆర్డర్ నీ కూలి 100 పడ్డ ఆయా. అరే దంగమా లేరా? అరే లేరంటున్నావు? తెల్లగా పూసిందా? తెల్ల గారింది కాదురా, తెల్లారింది. తెల్లారింది అన్న. ఇప్పుడే అన్నం తిన్నావు, గిట్ట వండుకున్న ఒక 5 నిమిషాలు అవుతాను. ఎమ్మడి కింద తెల్లారిందంటే ఏంది కలిమా ఇద్దా ఉప్పు మిరపకాయ అదో తండ్రి తాగుతారు పదమూర కట్టారు అవి నుంచి కట్టాడు కష్టవాడు ఊతోలే చర్మము అవి కట్టుకున్నాడు పొలంలో వత్రన్న పొలపుల్లే చాలే మొక్కలే జింకలే చదువు కట్టేసుకొని గజాసులము ఆగో చేత పట్టుకొని మాత్రమే నా ముందు దర్వాదులు అవుతలా ఒక పాదం పెట్టిండయ్యా బతిరన్న నేను దండడి ముక్క పాయతల గల్లు 13 ముక్క గడ్డల గల్లు మరి నా పేరు ఆయన నా పామాయన నా తాయితమాయన ఏది బాయన నేను మళ్ళీ ఎప్పుడు చూసిండో అలనాడు పెద్ది రాజీయమని రాత రాసింది మా ఇంటి గొల్లంలో వారం మాదొక్క గోత్రం మాదకాయ గోత్రం మాదొక్క వంశం సూర్య వంశము యాదవరమని ఒక రాసింది కానీ పెద్ది రాజు పేరు పెద్ద పేరు రాయలేదు ముచ్చాల రాత పెద్ది రాజు రాసిన రాత పౌడాల కళ్ళకు పత్తిరొల్లకు పట్టి కనిపించే సమలాల విడి Ah!
ముచ్చాల రాతకు పౌడాలతో చెట్లు కొట్టి దండమ్ము పెట్టిందో ఏమి చక్కదనం ఉన్నదయ్య ఒక బండ. తమ్ముడా, ఇది ఎంత చక్కదనమైన బండ, రామ చక్కదనమైన బండని తమ్ముళ్ళు చెప్తాను. ఎప్పుడు చెప్తాను? అలనాడి ప్రతి రాదు ఏమని రాత రాసింది, కుడి పక్కన కొట్టండు ఒక క్రో అవుతా. ఏరేవాడు కాపుల కన్నాలు బట్టు ప్రేమలు వయ్యలు వాటాలు ఊరు రంగాలు తిరుపతి తిరుపతి అంట వచ్చిన వాడు తిరుపతి పోవాలి, శ్రీరంగం అంట వచ్చిన వాడు శ్రీరంగం పోవాలి, వాడు కాశీ గంట వచ్చిన వాడు కాశీ పోవాలి, కళ్యాణం అంట వచ్చిన వాడు కళ్యాణం పోవాలి.